నిన్న నాకు జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసు, మన లోకేష్ గారు ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం. ఎందుకు పెట్టామంటే మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాం. మధ్యని డిప్యూటీ స్పీకర్ గారు మేము లక్నో ఎన్ని తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మన ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు ఆల్పల్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న సభ వెలుపల ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు.